IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీ కేబినెట్ లో కేంద్రంలో ఏ విధంగా అయితే పోర్ట్ఫోలియోలు ఇచ్చారో, మంత్రివర్గ కూర్పు ఏ విధంగా అయితే జరిగిందో దాదాపు అదే విధంగా ఏపీలో కూడా జరుగుతుంది అని చెప్పి మనం ముందుగానే అంచనా వేయటం జరిగింది. దాదాపు అదే విధంగా ఏపీ కేబినెట్ కూర్పు కూడా జరిగింది. ఒకసారి మనం పరిశీలించినట్లయితే తొలిసారిగా ఎంపీలుగా గెలిచినటువంటి కొంతమందికి సెంట్రల్ క్యాబినెట్లో స్థానం కల్పించారు. అదేవిధంగా ఏపీలో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా, తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళకి 10 మందికి అవకాశం కల్పించడం జరిగింది. ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముందుగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా 8 మంది తొలిసారి గెలవటం జరిగింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వాళ్ళు 8 మంది. వాళ్ళు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు. ఇక పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు. అయితే మొట్టమొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటున్నటువంటి వాళ్ళు. ఇక అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి గతంలో కూడా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు. ఇది మంత్రివర్గం కూర్పు ఈ విధంగా చేయటం జరిగింది.